మాతృదేవోభవ. ఈ రాములు గారి గురించి చెప్పుకుంటున్నటువంటి విశేషాలలో మరొక విశేషం గురించి మనం చెప్పుకుందాం. కిందటి ఎపిసోడ్లో మనం రాములు వారి యొక్క సోదర ప్రేమ, అన్నదమ్ముల యొక్క అనుబంధం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పితృవాక్య పరిపాలన అనేటటువంటి విషయం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాటను నిలబెట్టుట. ఇప్పుడు పిల్లలు ప్రస్తుత కాలం గురించి మీకు నేను చెప్పక్కర్లేదు. 5 సంవత్సరాల పిల్లాడు కూడా తండ్రి మాట వినట్లేదు. ఈనాటి పరిస్థితులు ఇవి, ఆనాటి పరిస్థితులు ఇవి. ఇక్కడ రాములు వారు ఎంత పితృవాక్య పరిపాలన అంటే, ఒకానొక సందర్భంలో ఇందాక ఎపిసోడ్లో కూడా వచ్చిన విషయమే వస్తుంది మళ్ళీని, ఎందుకంటే ఆయనకి సంబంధించిన విషయమే కాబట్టి, రాముల వారికి సంబంధించిన విషయాలే చెప్పుకుంటున్నాం కాబట్టి అవే విషయాలు కొంచెం మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. దాని గురించి చెప్పిందే చెప్పారు అనుకోవద్దండి, వినండి. ఏంటంటే ఆయన ఒకానొక సందర్భంలో కైకేయికి 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 వరాలని ఆవిడ సరియైన సమయం చూసి తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం జరగాలనే ఉద్దేశంతో రాముల వారిని అరణ్యానికి పంపించాలని చెప్పేసి అంతా జరిగి తెల్లవారితే పట్టాభిషేకం రాముల వారికి. అటువంటి సందర్భంలో అలిగి కూర్చొని దశరథుడిని, నువ్వు నాకు మాట ఇచ్చావు, నాకు 2 వరాలు ఇచ్చావు, మాట తప్పుతావా, లేకపోతే నా మాట నాకు ఆ వరాలు ఇప్పుడు నాకు కావాలి అని చెప్పి కూర్చుంది. ఏంటని అడిగాడు మహానుభావుడు ఆ దశరథుడు. అడిగితే, ఒకానొకప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు కదా, రాముణ్ణి 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని పంపించు, నా కొడుకు పట్టాభిషేకం చెయ్యి అని చెప్పేసి కోరడం జరిగింది. ఆ విధంగా కోరడం ద్వారా ఆ దశరథుడు అన్నాడు, అదంతా ఎందుకు అని చెప్పేసి, కాదు కూడదు అని చెప్పి, నేను బతికుండడం కూడా నీకు ఇష్టం లేదా, రాముడు అంటే నాకు ప్రాణం, రాముడు లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నావు, ఇలాంటి దుర్మార్గం కోరికలు ఎందుకు కోరుతున్నావు అని చెప్పేసి రకరకాలుగా ప్రాధాయపడ్డాడు. కానీ ఎందుకంటే పక్కన మందర ఆవిడ ఉన్నది కదండి, ఆ భరతుడిని పెంచినటువంటిది, ఆ కైకేయికి చేరికెత్తే లేకపోతే పని మనిషి అనుకోండి, ఆ విధంగా అంత భరతుని పెంచినటువంటిది. ఆమె ప్రేమ కూడా తక్కువేం కాదు, లేకపోతే ఇంత కోరిక ఏమో ఆమె కోరదు కూడా. అయితే మనం కొంతమంది కవులు మందరిని ఏదో విలన్గా చిత్రీకరిస్తున్నారు. అది ప్రేమకి చిహ్నం అని చెప్పేసి గ్రహించటం లేదు. ఆవిడ ప్రేమ ఆవిడది. ఇక మందర ప్రేమ మందరిదైతే, కైకేయి ప్రేమ కైకేయిదైతే, అదే రాములు వాళ్ళ కొడుకు మీద భరతుడి మీద ప్రేమ వాళ్ళదైతే, ఇక్కడ దశరథుడికి రాముడి మీద ఉండేటటువంటి ప్రేమ ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నది. ఈ విధంగా జరగడం ద్వారా అక్కడ ఎన్ని విధాలుగా ప్రతిమాడినప్పటికీ కూడా కైకేయి ఒప్పుకోలేదు. తద్వారా రాములు వారు ఈ విషయం రాముల వారి యొక్క చెవికి చేరింది, రాముల వారికి చేరింది ఈ విషయం. ఇలా ఒకప్పుడు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు తన పినతల్లి అయినటువంటి కైకేయికి వరాలు ఇవ్వటము, ఆ 2 వరాలు ఆమె ఇప్పుడు కోరిన విషయము. ఆ విషయం ఏంటంటే, తెల్లవారి ఈయన అరణ్యవాసానికి వెళ్ళాలి, 14 సంవత్సరాలు అక్కడే గడపాలి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి అనేటువంటి కోరికలు కోరిందన్న విషయం రాముల వారి యొక్క దృష్టికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన తెల్లవారేటప్పటికి శుభ్రంగా ఈ బట్టలు వేసుకున్నారు, నార బట్టలు వేసుకున్నారు, రాజాభరణాలు, ఆ రాజ దుస్తులు అన్నీ తీసేశారు, నారబట్టలు కట్టుకుని శుభ్రంగా బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో ఆ దశరథ మహారాజు, ఆ కౌసల్య ఈయన తల్లి, ఆవిడ కూడా పడినటువంటి బాధ, అది మనం సమయాన్ని దేనికో వెచ్చించేటటువంటి విషయాలని పక్కన పెట్టి, అవి ఆ మహానుభావుడు వాల్మీకి రాసినటువంటి ఆ విషయాన్ని మీరు చదవండి, లేదా తెలుసున్న వారి చేత చెప్పించుకోండి. వారు చెప్పినటువంటి విషయాన్ని మీరు వినండి. అది అద్భుతం, పరమాద్భుతం. ఈ జీవితానికే ఒక సార్థకత కూడా విన్నందుకు. అటువంటి గొప్ప కావ్యం అది. అటువంటి కావ్యాల్లో వారి యొక్క బాధను చాలా వర్ణించడం జరిగింది. మన జీవితంలో ఒక మరుపురాని ఘటనగా మిగిలిపోతుంటుంది. ఆ విధంగా ధర్మంగా ఎలా నడవాలనేటటువంటిది జరుగుతుంది. అక్కడికి దశరథ మహారాజు రాముడిని బతిమిలాడాడు. నేను చెప్తున్నాను కదా తండ్రిగా, నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉండిపో అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ పితృవాక్య పరిపాలన అంటే ఏమిటి? తండ్రి ఇప్పుడు ఈయన వద్దంటున్నాడు కదా, మరి ఆగిపోవచ్చు కదా. అది అలా జరగలేదండి. అక్కడ
ఏం జరిగింది? ఈయన తండ్రి గారు అంటే రాములు వారి తండ్రి గారు అయినటువంటి దశరథుడు తన పినతల్లి అయినటువంటి కైకికి 2 వరాలు ఇవ్వటం, ఆ వరాలు ఎప్పుడో ఆవిడ అలా దాచుకుని సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు అడగడం జరిగింది. అయితే ఇక్కడ పినతల్లి అయినటువంటి కైకేయికి ఈయన ఇచ్చిన తండ్రి గారు అయినటువంటి దశరథుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం ఈయన తన రాజ్యాన్ని త్యాగం చేసేసాడు. ఆ భార్యను పట్టుకుని కొత్తగా వివాహమైనటువంటి ఆ భార్యను తీసుకొని అడవిలంట పోయాడు. ఒక భోగం లేదు, మహారాజు కారు కందిపోతుందేమో అన్నట్టుగా శుభ్రంగా అంత రాజ సుఖాలన్నీ అనిపించినటువంటి వాడు కటిక భయంకరమైనటువంటి అడవిల్లో క్రూర మృగాల మధ్యన రాక్షసుల మధ్యన తిరిగేటటువంటి అడవుల్లో తిండి ఉందో లేదో తెలియదు, ఏది దొరికితే అదే తినాలి. అటువంటి పరిస్థితిలో ఆయన అడవిలోకి ఈ సతీ సమేతంగా బయలుదేరి ఆయన అడవిలో వెళ్ళటం జరిగింది. ఆ విధంగా రాములు వారు తండ్రి యొక్క మాట నిలబెట్టడం కోసం అని చెప్పేసి ఆయన అంత తాపత్రయపడ్డారు. ఈ రోజుల్లో పరిస్థితి మీకు తెలుసు. తండ్రి తల్లులు అందరూ కూడా రాజ్య పరిపాలన కోసమే బాధపడుతున్నారు. అవసరమైనటువంటి చరిత్ర తిరిగినట్టయితే మీకే తెలుస్తుంది. తండ్రిని కొడుకులు చంపేసినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. ఈయన ఇంకా ఎంతకాలం బతుకుతాడో అప్పుడెప్పుడు నేను సింహాసనం ఎక్కి పరిపాలన చేయాలనేటువంటి మీకు చరిత్ర తెలుస్తుంది. నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటిది ఏం లేదు. అదేవిధంగా పితృవాక్య పరిపాలన మరి ఇక్కడ ఎంత చక్కగా చేశారండి పితృవాక్య పరిపాలన. ఆ విధంగా తండ్రి మాటకి అంత గౌరవం ఇవ్వడం జరిగింది. అది పితృవాక్య పరిపాలన. ఆయన నిజానికి చెప్పాలంటే ఈయన వద్దనే అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పాడు. కానీ ఇక్కడ దశరథుడు చెప్పితే ఈయన వెళ్ళటం కాదండి, దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. ఇది పితృవాక్య పరిపాలన. ఇది జరిగినటువంటి విషయం. దీన్ని మనం రాముల వారి చరిత్రలో మనం చాలా చక్కగా నేర్చుకోవాల్సినటువంటిది. మన తండ్రి మాటను మనం ఎంత గౌరవించాలి, ఎంత గౌరవిస్తే మనకి అంత గొప్పవాళ్ళం అవుతాం జీవితంలో. తండ్రి మాట కంటే మించింది ఇంకే మాట లేదు అనేటటువంటి విషయాన్ని ఆయన యొక్క ప్రవర్తన ద్వారా మనకి చాలా చక్కగా ఈ రామాయణంలో ఈ పాత్ర ద్వారా రాముల వారి యొక్క నడవడిక ద్వారా మనకందరికీ బోధించడం జరిగింది. ఇదందరూ గ్రహించండి. తండ్రికి తల్లికి ఈ రోజున వృద్ధాశ్రమాల్లో చేర్చేసి ఆస్తి పంపకం ఇంకా ఇవ్వలేదని చెప్పేసి పెళ్ళైన మర్నాడే బయటికి పోయి ఆయన తిన్నాడో తినలేదో తెలియకుండా ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసి నిన్ను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదో బీటెక్లో ఎంటెక్లో ఏవో చదివించిన తర్వాత నీ దారి నువ్వు పట్టుకుని పోతే వాళ్ళు తినడానికి తిండి లేక రోడ్డును పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వెక్కడో అమెరికా పోతే ఇక్కడ వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కాదండి, ఇది అసలు పితృవాక్య పరిపాలన కాదు కదా, మానవత్వం కూడా కాదండి. ఇది ఈ విధం మానవుడు అంటే మానవుడిలాగా జీవించాలి, మానవత్వంతో జీవించాలి, మనిషిలాగా బతకాలి. అంతేగాని డబ్బు కోసమో మరో దానికోసమో భార్య కోసమో ఇట్లాంటివి అన్ని చేయడం సరి అయినటువంటి విషయం కాదు. అందుచేత ఇదంతా గ్రహించి మనకందరికీ ఒక మార్గదర్శనం చూపించారు. తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి మనకి రాముల వారి నడవడిక ద్వారా తెలిసింది. అందరూ ఆచరించి మంచి సద్గతులు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ శోభం భూయాత్.